అయ్యా నమస్కారం. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో ఎగ్జాక్ట్ గా నాకు కూడా తెలియదు. అసలు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానో కూడా తెలియదు. జస్ట్ థాట్స్ రన్ అవుతున్నాయి. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా. ఉన్న 100 మంది సబ్స్క్రైబర్స్ కి ఆల్రెడీ తెలుసు. ఒకవేళ కొత్త వాళ్ళు చూస్తున్నారంటే నా పేరు కిషోర్ కుమార్ రెడ్డి ఎర్రబత్తి. లెంత్ బాగా ఎక్కువైంది కదా, అందుకే షార్ట్ గా కిషోర్ అని పెట్టుకో. బాగుందా? వింటానికి అదే బాగుందండి, అంటానికి ఇదే బెటర్ వే. ఇంకొన్ని రోజుల్లో బర్త్డే వచ్చేస్తుంది, బట్ ఎక్సైట్మెంట్ అస్సలు లేదు. ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్? బర్త్డే వస్తుందంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది నా 7th బర్త్డే. ఎందుకంటే ఆ రోజు మా మామ నా గురించి నాకే తెలియని 3 స్టోరీలు చెప్పిండు. ఇంకా అప్పటి నుంచి ప్రతి బర్త్డే రోజు ఈ 3 స్టోరీస్ మా ఫ్యామిలీ అంతా కూర్చొని గుర్తు చేసుకొని నవ్వుకుంటాం. ఈరోజు ఆ 3 స్టోరీస్ గురించి మాట్లాడదాం. రోజులానే ఆ రోజు కూడా మా అమ్మ ప్రశాంతంగా వండుకుంది, కానీ సడన్ గా పెయిన్స్ వచ్చేసరికి మా అమ్మమ్మ ఆగమాగం డాక్టర్ కి ఫోన్ చేస్తే ఆయన కొంచెం లేట్ అవుతుంది అని ఊర్లో ఉన్న పెద్ద మనిషిని పిలుచుకొచ్చింది. ఆమె పాపం నిద్ర మత్తులో తూగుకుంటూ వచ్చింది. వచ్చి హెల్ప్ చేస్తుంటే మా అమ్మ నొప్పులకి ఆమె దూగుతుందని కోపంలా నా తిట్టిందంట. నేను పుట్టినరోజే ఇల్లంతా ఆగమాగం చేసిన అంటే మనకు అప్పటి నుంచే కొంచెం తొందర ఎక్కువ. బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర. దాంతో నా బతుకంతా చిందర వందర. నన్ను ఉయ్యాల్లో పెట్టిర్రంట. ఉయ్యాలిగా వేడి ఉంటది కదా, ఫ్యాన్ పెట్టి మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ ఉంటది కదా, ఆమె గొడ్డు కారం దంచి అప్పుడే ఆడికెళ్ళి ప్లేట్ ఇలా తీసుకెళ్తుంది. ఆమె చూసుకోకుండా ఫ్యాన్ ముందు నుంచి వచ్చింది. ఫ్యాన్ గాలికి ఆ గొడ్డు కారం నా కంట్లలో అంతా పడ్డదంట. పడితే దెబ్బకి నోట్లో నుంచి బురుగు వచ్చిందంట. అయిపోయా, ఇంకా నేను డెడ్ అని ఫిక్స్ అయ్యారు. ఇంకా అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకోపోతే జస్ట్ మిస్ బతికిపోయినా. చచ్చిపోతుంటా. ఇది హైలైట్. ఏమైందంటే నేను 5 years ఉన్నప్పుడు నాకు వైట్ జాండీస్ ఫీవర్ ఓకే వచ్చిపోతుండే, డాక్టర్ దగ్గర పోతుండే, మళ్ళీ టాబ్లెట్స్ వేసుకోవడం తక్కువైపోతుండే. బట్ బయటికి రాలే వైట్ జాండీస్ కాబట్టి. ఎందుకంటే ఎల్లో జాండీస్ అయితే కంట్లలో తెలిసిపోతుండే అది. సో లేట్ గా తెలిసింది. ఎంత లేట్ అంటే ఒక 6 months తర్వాత తెలిసింది. సో అప్పటికప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 2 months హాస్పిటల్లోనే జస్ట్ సెలైన్, నో ఫుడ్. అట్లుండి చాలా ట్రై చేసారు. ఇంకా లాస్ట్ కి డాక్టర్ ప్రతి సినిమాలో చెప్పినట్టు వచ్చి మీ బాబు ఇంకా కొన్ని రోజులు బతుకుతాడమ్మా, సో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పిండంట. ఈ 3 స్టోరీస్ మా మామ ఆ రోజు 7th బర్త్డే రోజు ఎందుకు చెప్పిండంటే, సమ్మర్ హాలిడేస్ లో ఊరికి పోయి రిటర్న్ వస్తానో లేదో అని చాలా భయపడ్డాడు. అందుకు ఈ 3 స్టోరీలు గుర్తు చేసుకొని ప్రతి బర్త్డే రోజు నవ్వుకుంటాం, ఇది ఇంకో ఇయర్ బతికిండ్రా అని. చైల్డ్హుడ్ లో మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుండే, కానీ ఇప్పుడు జస్ట్ బర్త్డే సర్వైవ్ అవ్వచ్చు. చిన్నప్పుడు బర్త్డే అంటే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండేది. స్కూల్లో స్పెషల్ అటెన్షన్, చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి బయట టైం పాస్ చేయడం, టీచర్స్ కి ఏమో డైరీ మిల్క్, క్లాస్మేట్స్ కి ఏమో డబుల్ ఎక్లెస్, ఇంట్లో కొత్త బట్టలు, బెలూన్స్ డెకరేషన్, యాంగర్ బేకరీ నుంచి కేక్ విత్ ఫేక్ చెర్రీ ఆన్ ద టాప్. అండ్ నౌ జస్ట్ రిమైండర్, ఏజ్ పెరిగిపోతుందని ఫోన్ లో నోటిఫికేషన్, హ్యాపీ బర్త్డే కిషోర్, కానీ లోపల సైలెన్స్. ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు ఉంటారు ఫస్ట్ కాల్ చేయడానికి, మిడ్ నైట్ సర్ప్రైజెస్ ప్లాన్ చేయడానికి, ఆర్ అట్లీస్ట్ మెసేజ్ చేయడానికి. అప్పుడు క్లోజ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు బిజీ ఆర్ ఎల్స్ టచ్ లో లేరు. కానీ ఎవరిని బ్లేమ్ చేయలేము, లైఫ్ బిజీ చేసేస్తుంది మనకు కూడా వాళ్ళకి కూడా. ఇప్పుడు అన్ని ఉన్నాయి, ఫోన్స్, యాప్స్, సబ్స్క్రిప్షన్స్, ఫ్రీడమ్. కానీ అప్పుడున్న ఒక థింగ్ ఇప్పుడు లేదు, జెన్యూన్ హ్యాపీనెస్. లైఫ్ లో ఒక స్టేజ్ వస్తుంది, మనం ఎక్కువ మాట్లాడకపోయినా చెప్పకపోయినా థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. అమ్మ వేసినట్లు, నాన్న తిట్టిన తిట్లు, మా అన్నగారితో డబ్ స్మాష్లు, సినిమాల కోసం బంకులు, ఫ్రెండ్స్ తో షికార్లు, అన్ని ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ప్రతి ఇయర్ ఏదో ఒక రియలైజేషన్ వస్తుంది. ఈసారి 26th బర్త్డేకి నాకు వచ్చిన రియలైజేషన్, పెయిన్ స్లోగా మూవ్ అవుతుంది, మెమరీస్ ఫాస్ట్ గా తిరుగుతాయి, ఫ్రెండ్స్ బ్లర్ అవుతున్నారు, లేకపోతే నేనే బ్లర్ అవుతున్నానేమో. కానీ చెప్పాలంటే చాలా మంది లైఫ్ లో షార్ట్ టైం నుంచి లాంగ్ ఇంపాక్ట్ ఇచ్చారు. ఎవ్రీథింగ్ మేక్ సెన్స్ నౌ. నేను హర్ట్ చేసిన వాళ్ళకి సారీ, నా లైఫ్ లో మంచి మెమరీస్ ఇచ్చినందుకు థ్యాంక్స్. నేను గుర్తొచ్చినప్పుడు ఒక చిన్న స్మైల్ వస్తే హ్యాపీ, అండ్ దట్స్ ఇనఫ్. 26 వస్తున్నాయి, లైఫ్ లో ఇంకా చాలా తెలీదు, ఇంకా చాలా చూడాలి. బట్ ఒక క్లారిటీ మాత్రం ఉంది, మనం చేంజ్ అవుతున్నాం ఎవ్రీ డే, అండ్ దట్స్ ఓకే. కానీ నాకు నేను ఒకటి చెప్పుకోవాలంటే, టు ద పాస్ట్ మీ థ్యాంక్ యూ రా, టు ద ప్రెసెంట్ మీ నీకు నచ్చినట్టు ఉండు, టు ద ఫ్యూచర్ మీ రెడీగా ఉండు, అండ్ ఫైనలీ టు ఆల్ ద గ్రేట్ పీపుల్ మై సెల్యూట్ రా. అందరూ మహానుభావులు అంటున్నాడు.
Bye.